మీరు స్టూడెంటా లేదా ఆఫీస్ వర్క్ చేస్తున్నారా? డైలీ యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్, మీటింగ్స్ చూస్తున్నారా? ఈ కంటెంట్ మొత్తాన్ని నోట్స్ గా ఎలా రాసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ నేను మీకు ఒక సూపర్ AI టూల్ గురించి చెప్పబోతున్నాను. నోట్ GPT. ఇది మీ టైం ని చాలా సేవ్ చేస్తుంది. నోట్ GPT అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే నోట్ GPT ఒక AI టూల్. యూట్యూబ్ వీడియోస్, PDFs, ఆర్టికల్స్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఆటోమేటిక్ గా షార్ట్ నోట్ గా మార్చేస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి AI యూట్యూబ్, ట్రాన్స్క్రైబర్, సమ్మరైజర్, AI వాయిస్, AI ఇమేజెస్, AI రైటర్, AI చాట్, మోర్ అని ఇలా మనకి చాలా AI టూల్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం సింపుల్ గా యూజ్ చేసుకొని మన టైం ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం AI యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూట్యూబ్ వీడియో సమ్మరైజర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూట్యూబ్ లో సెలెక్ట్ చేసుకున్న వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఇక్కడ ఏదైనా ఒక వీడియో ఉంటే ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆడియో ఉంటే ఆడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇక్కడ ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ లో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఆ లింక్ ని పేస్ట్ చేసి ఇక్కడ మనకి జనరేట్ సమ్మరీ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. వెంటనే ఆ వీడియోలో ఉన్న కీ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ మొత్తం మనకి ఒక సమ్మరీ లాగా వస్తుంది. అంటే ఒక పారాగ్రాఫ్ లాగా మొత్తం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పారాగ్రాఫ్స్ ని మీరు కావాలి అనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే అయిన ఈ డీటెయిల్స్ ని మీ లాంగ్వేజ్ లో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సెట్టింగ్ సింబల్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్ లోకి ఈ మొత్తం డీటెయిల్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఈ టూల్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందో చూద్దాం. స్టూడెంట్స్ కి, యూట్యూబ్ లో ఆన్లైన్ క్లాసెస్ చూసే వాళ్ళకి, కంటెంట్ క్రియేటర్స్ కి ఈ నోట్ GPT అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ రావాలి. ఇక్కడ మనకి ట్రాన్స్క్రైబర్ కావచ్చు, సమ్మరైజర్ కావచ్చు, AI వాయిస్ కావచ్చు, మనకి కావాల్సిన వీడియో ఆర్ ఫైల్ ని అప్లోడ్ చేసుకొని ఇక్కడ మనం జనరేట్ సమ్మరైజర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చిన వీడియో యొక్క డీటెయిల్స్ తో ఒక సమ్మరైజర్ అనేది రెడీ అయిపోతుంది. మీరు సింపుల్ గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా AI ఇమేజెస్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసి మనకు నచ్చిన ఇమేజెస్ ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి యూట్యూబ్ సమ్మరైజర్ అని, PDF సమ్మరైజర్ అని, PPT సమ్మరైజర్ అని, ఇమేజ్ సమ్మరైజర్ అని ఇలా మనకి చాలా AI టూల్స్ అనేటివి ఉంటాయి. వాటిని మీరు సింపుల్ గా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ నోట్ GPT AI టూల్ ని యూజ్ చేయడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. స్టూడెంట్స్ కి అయితే ఎగ్జామ్ టైమ్ లో ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ లో వీడియోస్ అనేటివి చూస్తూ ఉంటారు. వాళ్ళు సింపుల్ గా ఆ వీడియో లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ సమ్మరైజర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్స్ మొత్తం ఒక పారాగ్రాఫ్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ తో డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.